అందరికీ నమస్కారం. మరి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను మనం ఒకసారి చూస్తే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కీలక నేతల మధ్య అయితే తిట్ల పర్వమనాల, లేకపోతే ఒకరు కౌంటర్ వేస్తే ఇంకొకరు రీకౌంటర్ వేస్తున్నారా, ఇట్లా మొత్తం మీదనైతే ప్రధానంగా చర్చనీయాంశమైంది. మరి 2 సంవత్సరాల తర్వాత మరి గులాబీ బాస్ తెలంగాణ మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అంటే సీరియస్ గా ఒక కీలక నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లోపల మరి 2 సంవత్సరాల నుండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలన గురించి, ఆయన ఇచ్చిన హామీలను గురించి, ఫ్యూచర్ సిటీ గురించి, మరి గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన గురించి, మరి 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన గురించి మరి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మరి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తోలు తీస్తా అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కొంత సమయం తీసుకుని రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఆయన కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు దిమ్మ తిరిగేలా ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన అంటే తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం అంటే రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారు, ఎట్టి పరిస్థితిలోనూ కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానివ్వనని, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వనని చెప్పేసి ఆయన ఒక భారీ శపథం అయితే చేయడం జరిగింది. ఆ టైంలో మరి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కేసీఆర్ ను ఉద్దేశించి, కేటీఆర్ ను ఉద్దేశించి, అదేవిధంగా హరీష్ రావును ఉద్దేశించి, అంటే కేటీఆర్ ముఖ్యంగా అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు కేసీఆర్ రాజకీయాల్లో లేడని, ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాడని, ఇప్పుడేదో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నానని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పైన చర్చించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. అదేవిధంగా మరి కేటీఆర్ ఉద్దేశించి అమెరికాలో గోలు దోమాడని, అదేవిధంగా మరి కేటీఆర్ ఉద్దేశించి కూడా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఎందుకంటే అవి చర్చించలేని వ్యాఖ్యలు, పోరాడని చెప్పేసి మాట్లాడడం, అవలా అని చెప్పి మాట్లాడడం. అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశించి 6 అడుగులు ఉంటాడు బుర్రుండు కానీ అని చెప్పేసి ఆయన ఉద్దేశించి మాట్లాడడం. మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ కీలక నాయకులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం. మరి అదే సందర్భంలో మరి మరి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి లాగులో తొండలు జొర్రించి కొడతానని చెప్పి వ్యాఖ్యలు చేయడం. నిజంగా వింతైన మాటలు ఇవన్నీ. పేగులు మెడలో వేసుకుంటానని మాట్లాడడం. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు మరి ఎప్పటి నుండో ఆయన గతంలో కూడా చేయడం జరిగింది. మళ్ళీ వాటిని పునరావృతం చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మరి బీఆర్ఎస్ నాయకులు ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. మరి కేటీఆర్ మళ్ళీ రంగంలో దిగడం, ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీటుగా ఆయన కూడా మరి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎడమకాలం చెప్పుతో కొడతానని చెప్పి, అదేవిధంగా తాను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఏంటి, ఇక్కడ చదువుతుంటే రేవంత్ రెడ్డికి ఏంటి, గుంటూరులో
చదువుకోవద్దా అని చెప్పి ప్రశ్నించడం. అమెరికాలో చదువుకున్న అమెరికాలో అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. టాయిలెట్స్ క్లీన్ చేసుకున్న, గిన్నెలు అంటే బోళ్ళు క్లీన్ చేసుకున్న, ఎవరి పని వాళ్ళు అక్కడ చేసుకుంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇవ్వడం. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకుల మధ్య అంటే కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు నేతల మధ్య అయితే ఇద్దరి మధ్యలో పోటాపోటీగా వ్యాఖ్యలు చేయడం అనేది. ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సవాల్ తీసుకుంటే మరి కేసీఆర్ సవాల్ విసరడం జరిగింది. దమ్ము ఉంటే అసెంబ్లీకి రా అని చెప్పేసి. ఇక నా ఉద్దేశం ఏంటంటే, అంటే నేను బీఆర్ఎస్ పక్షం కాదు, కాంగ్రెస్ పక్షం కాదు, ప్రజల పక్షాన ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. అంటే ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు అనేవి హాజరు కావాలి. కాకపోతే గత కొంతకాలం నుండి కూడా మనం చూస్తామంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం చూసాం. మనం గతంలో కూడా ఎన్టీ రామారావు కూడా అసెంబ్లీకి రాలేదని విన్నా. మరి ఇప్పుడు చూస్తే మన తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి ఎక్కువగా వెళ్ళలేకపోతున్నారు. మరి ఆయన వయసు పైబడి ఆరోగ్య రీత్యా అధికార పార్టీ నాయకులతో ధీటుగా మాట్లాడలేనని వెళ్ళలేకపోతున్నారా అన్న విషయం ప్రశ్నార్థకం. అంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న ఎవరైనా సరే ప్రజా సమస్యల కోసం మాట్లాడడానికి, వాటిని పరిష్కరించే దిశలో ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అనేది తప్పకుండా ఉండాలి. అది నా యొక్క అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా అదే. తర్వాత తీసుకున్నట్లయితే ఇక ఈ తిట్ల వరం దాదాపు 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి, తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆశించిన రీతిలో మరి నాయకులు పరిపాలన కొనసాగించాలి. ప్రజలు చాలా తెలివిగా మరి అధికారాన్ని కట్టబెడతారు. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలి తప్ప మరి పోటాపోటీగా రెండు పార్టీల నాయకులు మరి ఇట్లా బాడీ షేమింగ్ చేసుకుంటూ మాట్లాడడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ప్రజానికం కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులైనా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి ప్రధాన ప్రతిపక్ష కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పరిపాలన అంటే ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మేము ప్రజల కోసం కృషి చేస్తే బాగుంటుంది అన్న ధోరణిలో ఒక వ్యవహార శైలి ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన హామీలు ఇచ్చారు. మరి ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చుకున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనేది ఆలోచించాలి. మరి ఆ క్రమంలోనే పరిపాలన చేయాలి, ఆ క్రమంలోనే వ్యవహార శైలి ఉండాలని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజానికం, ఇతర పార్టీల నాయకులు అందరూ కోరుకుంటున్నారు. ఇక ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి, అధికార పార్టీతో పోరాడాలి. ప్రజల తరఫున రాష్ట్ర అభివృద్ధి కోసము, నియోజకవర్గాల అభివృద్ధి కోసము, ప్రజా సమస్యల కోసము అసెంబ్లీలో మరి వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా నిలవాలి. కేసీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్ళాలి. ఏదైతే ఈ తిట్ల పర్వం, తిట్ల ధోరణి